మీద గెలిచినరో దాని సందర్భము దాని శుభ సందర్భం ఇది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మీ విజయం, ఇది కొడంగల్ ప్రజల విజయం, ఇది కొడంగల్ రైతుల విజయం, కొడంగల్లోని బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తల విజయం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ టెక్నికల్గా సాంకేతికంగా రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే కావచ్చు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా కావచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ కొడంగల్లోని ఏ ఊరిలో రేవంత్ రెడ్డి గారు సెక్యూరిటీ లేకుండా తిరిగే పరిస్థితి లేదు అనే మాట కూడా 100% వాస్తవం. ఇది ఇంకొకటి రాసి పెట్టుకోండి, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి మాత్రం పోటీ చెయ్యడు చెయ్యడు చెయ్యడు. ఇప్పటికే ఆయనకు లోపల దడ పట్టుకున్నది, ఇక సచ్చినా మీ కాడికి రాడు, ఇంకోటి ఏదైనా చూసుకొని ఎక్కడన్నా అవతల పడే ప్రయత్నం చేస్తాడు తప్ప మీ కాడికి మాత్రం మళ్ళీ రాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, వస్తే లగచర్లలో గిరిజనులు ఓట్ల కోసం వస్తే గుత్పలు పట్టుకొని తయారుంటారనే విషయము ఆయనకి ఎరికే. హక్కింపేట తాండా కానీ ఆ పక్కన ఉండే మిగతా తాండాలు కానీ గిరిజన ఆడబిడ్డలు రెడీగా ఉన్నారు. మరి మళ్ళొక్కసారి సేవలాల్ మహారాజును యాద్ చేసుకొని తాను నాయక్ను యాద్ చేసుకొని పోరాటానికి సిద్ధంగా ఉన్నారనే విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. కానీ ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. ఇక వచ్చిండే లేదో ఆయన పదవిలోకి ఆ చిట్టినాయుడు ఇక ఆగుతలేడు అసలుకి, ఏందో పెద్ద రాజుని అయిపోయినట్టు ఆయన ఏదో ఇక శాశ్వతంగా ఆయననే ఇక ఈ సామ్రాజ్యానికి అధిపతి అన్నట్టు. ఎవరు నచ్చకపోతే వాళ్ళ మీద కేసు పెడతా, జైల్లో నొక్కుతా. ఎందుకు పెట్టినావు కేసు కొడంగల్ రైతుల మీద? మా భూమి మేము ఇయ్యం, మా భూమిని మేమే కాపాడుకుంటాం, మాకు ఇక్కడ నీ పరిశ్రమలద్దు నువ్వద్దు అన్న పాపానికి జైల్లో పెడతావా? ఏమైంది? 9-10 నెలలు వాళ్ళు మొత్తుకున్నా పట్టించుకోలేను, వాళ్ళు దరఖాస్తులు పెడితే కనికరించలే, నువ్వు పట్టించుకోలే, నీ అప్రకటిత ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి కూడా పట్టించుకోలే, కొడంగల్ అప్రకటిత ఎమ్మెల్యే ఆయన కూడా దేకలే. 9 నెలలు మీరు అడిగినరు, దరఖాస్తులు పెట్టినరు, దండం పెట్టినరు, మా భూమి మేము ఇయ్యమన్నారు, పట్టించుకున్నాడు ఎవడన్నా? ఎవడు పట్టించుకోలే. ఆఖరికి ఏమైంది? వీళ్ళు పట్టించుకోక అన్నదమ్ములు రాష్ట్రాన్ని దోచుకునే పనిలో బిజీగా పడ్డారు. ఈ లోపల ఆయన ప్రజాభిప్రాయ సేకరణ బహిరంగ విచారణ అని అధికారులు వచ్చారు. మీరు చేసిన వెధవ పనికి, రేవంత్ రెడ్డి చేసిన వెధవ పనికి, తిరుపతి రెడ్డి చేసిన దగుల్బాజీ పనికి అక్కడ అధికారులు నిరసన వ్యక్తమైంది. అధికారులు వస్తే వాళ్ళ ముఖంలో రేవంత్ రెడ్డి కనబడ్డాడు కాబట్టి ఎలగొట్టిండ్రు, నిరసన చెప్పారు. అదే రేవంత్ రెడ్డి వస్తే మాత్రం ఈ చిత్తపండు అవుతుండే, ఖచ్చితంగా తన్ని ఎలగొడదు. ఇది వాస్తవం. కానీ ఇది ఏది అర్థం చేసుకోకుండా నేను జైల్లో పెడతా, నా ఇజ్జత్ పోయింది, నా సొంత నియోజకవర్గంలోనే నా మీద తిరగబడతారా, మీరు ఎంతటోళ్ళు, ఆ భూములలో తొండలు గుడ్లు పెట్టాయి అని నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు, తొండలు గుడ్లు పెట్టాయి అంటున్నావు కదా, ఒక పని చేయి, పరిశ్రమలు అంటున్నావు కదా, నువ్వు పుట్టింది కొడంగల్ల కాదు, నువ్వు చెప్తావు కదా ఎప్పుడు నేను పుట్టింది నల్లమల్ల, పులులను చూసినా, సింహాలను చూసినా, తోడేళ్ళను చూసినా అని చెప్తుంటాడు కదా కథలు. నాకు తెలిసి జూ పార్క్ కూడా పోలేదు, జూ పార్క్లో కూడా చూడలేదు. కానీ ఏదో పులి, సింహం, తోడేళ్ళని బిల్డప్, నేను నల్లమల్లలో పుట్టినా అని చెప్తాడు. నేను ఒకటే చెప్తున్నా, పిల్లిని కూడా చూసిండు, అది కూడా డౌట్ నాకైతే. నేను ఒకటే చెప్తున్నా, నీకు అంతగానం ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి, నువ్వు పుట్టింది కొడంగల్ కాదు, పెరిగింది కొడంగల్ కాదు, నువ్వు పుట్టింది అక్కడెక్కడో అచ్చంపేటలో కల్వకుర్తి ఆ తాలూకాలో పుట్టినావు. నీకు అంత ప్రేమ ఉంటే పరిశ్రమలు అద్దేస్తా, ఇద్దేస్తా, ఉద్యోగాలు చేస్తా అని చెప్తున్నావు కదా, 10 లక్షలు కాదు 20 లక్షలు ఇస్తా, నేను సంతకం పెడితే అయిపోతుంది అని డైలాగులు కొడుతున్నావు కదా. రేవంత్ రెడ్డి, ముందు నువ్వు పుట్టిన గడ్డ కల్వకుర్తి, అక్కడ నీకు 500 ఎకరాల జాగుంది, ఎల్దండల నీ కుటుంబానికి నీకు 500 ఎకరాల జాగుంది, అక్రమాలు చేసి సంపాదించిన జాగా అక్కడ ఉన్నది. నీకు నిజంగానే ప్రేమ ఉంటే ఆ 500 ఎకరాల జాగి 20 లక్షలు నువ్వు, 5 లక్షలు మేము మా పార్టీ నుంచి నీకు ఇస్తాం ఎకరానికి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ముందు అక్కడ పెట్టు, అదాని పరిశ్రమ పెట్టు, ఇంకోటి పెట్టు. ఇలా లగచర్లలో నిజంగా నాకు నేను గమ్మత్ అనిపించింది. రేవంత్ రెడ్డి పోయి అదానికి వ్యతిరేకంగా రాజ్భవన్ ముంగట ధర్నా ఎత్తుండు, మిమ్మల్ని ఏమో జైల్లో పెట్టిండు అదాని కోసం. అదాని సిమెంట్ పరిశ్రమ పెడతా అంటే లగచర్లలో మీ దగ్గర భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే మీరు మరల పడితే మిమ్మల్ని ఏమో అదాని కోసం జైల్లో పెట్టిండు. కానీ ఈ మొగోడేమో పోయి రాజ్భవన్ ముంగట అదానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నాడు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఉంటుందా? అందుకే నేను అనేది ఒకటే, మీరు ఎవ్వరు కూడా దయచేసి ఆందోళన పడే అక్కర్లేదు. అన్న అంటున్నాడు చెర్లపల్లిలో చెప్పొచ్చినా మళ్ళా వస్తా అని చెప్తున్నా అంటున్నాడు. మనం బోవుడు కాదు, అవసరమైతే ఎవరిని పంపాలనో
వాళ్ళని పంపే రోజు మళ్ళా వస్తుంది, తప్పకుండా రాసి పెట్టుకోండి. భయపడద్దు, బెదరద్దు. ఈ గులాబీ జెండనే మనకు గుండె ధైర్యం, ఈ గులాబీ జెండనే మనందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చే జెండా. తెలంగాణ సాధించిన జెండా. ప్రాణం పోతదని తెలిస్తే కూడా ఆమరణ దీక్ష కూర్చొని తెలంగాణ సాధించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఇట్లాంటి రేవంత్ రెడ్డి ఉడత ఊపులకు, ఈ చిట్టినాయుడు గారి చిట్టెలక పనులకు భయపడేటోడు ఎవడు లేడు. పెట్టుకుంటే పెట్టుకో కేసులు, ఏం పెట్టుకుంటావో పెట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకో. ఎందుకంటే మనం తప్పు చేయలే. తప్పు చేయనోడు భయపడడు, నిజాయితీకి ధైర్యం ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ప్రార్థించేది ఇవాళ లగచర్ల మొత్తం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి. మీ కొడంగల్ రైతాంగ పోరాటం ఇవాళ తెలంగాణలోని ప్రతి బిడ్డకు ఇవాళ మీరు ఆదర్శంగా మారిర్రు. ఖచ్చితంగా కొడంగల్ ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తాను. మీ పోరాట పటిమకు, మీ ధైర్యానికి, మీ పోరాట పటిమకు నేను సల్యూట్ చేస్తా ఉన్నా. తప్పకుండా నరేందర్ అని తిరిగి వచ్చింది కాబట్టి ఆయన మీకు అండగా ఉంటాడు. అన్ని రకాలుగా తప్పకుండా కొడంగల్లో, లగచర్లలో ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ఆయన అన్నగాడు తిరుపతి రెడ్డి అరాచకాలు చేస్తున్నారో అవన్నీ కూడా బయట పెడదాం. వదిలిపెట్టే సమస్యనే లేదు. రోజులు ఎప్పుడు ఒకటే లెక్క ఉండయి. తప్పకుండా మన రోజు కూడా వస్తుంది. రేపో ఎల్లుండో మర్నాడో వచ్చే సంవత్సరమో పై సంవత్సరమో మళ్ళీ మన టైం కూడా వస్తుంది. వచ్చినాక మాత్రం ఒకటి పక్కా చెప్తున్నా, ఇవాళ వాళ్ళు చేస్తున్న డ్రామాలకు, వాళ్ళు చేస్తున్న వెధవ పనులకు మిత్తితో సహా కట్టించే బాధ్యత నాది. వదిలిపెట్టం, వడ్డీతో సహా కట్టించే బాధ్యత నాది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా కొడంగల్లో మీ మీద ఎవడెవడైతే దౌర్జన్యం చేస్తుండో వాడెవడో శేఖర్ అట, ఇంకోడెవడో కాంగ్రెస్ నాయకులు పేర్లు రాసి పెట్టుకోండి. అధికారులు కూడా కొంతమంది ఉన్నారు, అతి చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ డ్రామా చేస్తున్నారు. పేర్లు రాసి పెట్టుకోండి. ఎవరిని వదిలిపెట్టం. మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరెవరిని ఏం చేయాలో తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా నరేంద్ర అన్నతో పాటు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ధైర్యంగా